నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లండన్లో అపూర్వ స్వాగతం భారతదేశ అభివృద్ధి పట్ల ప్రవాస భారతీయుల అంకితభావం ప్రశంసనీయమన్న మోదీ బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్తో భేటీ కానున్న మోదీ స్వేచ్ఛ వాణిజ్యంపై ఒప్పందాన్ని కుదుర్చుకోనున్న ఇరు దేశాల అధినేతలు బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్న రేవంత్ రెడ్డి కులగణన సర్వేపై నేడు కాంగ్రెస్ ఎంపీలకు పీపీటీ ఇవ్వనున్నట్లు వెల్లడి ఉపరాష్ట్రపతిగా బండారు దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ తెలంగాణ పురోగతిలో భాగమవుతున్న పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటామని హామీ ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసిన భారత్ రాణించిన సాయి సుదర్శన్ జైస్వాల్ గాయం కారణంగా పంత్ రిటైర్డ్ హర్ట్ మహిళల చెస్ ఫిడే వరల్డ్ కప్లో ఫైనల్కు దూసుకెళ్లిన దివ్యా దేశ్ముఖ్ సెమీస్లో మాజీ వరల్డ్ ఛాంపియన్ చైనా ప్లేయర్ టాన్ జోంగినీపై విజయం అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ఆదేశం ఇక వార్తల్లోని వివరాలు 2 దేశాల పర్యటనలో భాగంగా యూకేకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లండన్లో అపూర్వ స్వాగతం లభించింది లండన్లోని ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు విదేశాల్లో ప్రవాస భారతీయుల నుంచి లభిస్తున్న ఆదరాభిమానాలపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు తనకు హృదయపూర్వక స్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు భారతదేశ అభివృద్ధి పట్ల వారి ఉత్సాహం అంకితభావం చూస్తుంటే భారతీయుడిగా గుండె ఉప్పొంగుతుందన్నారు లండన్కు బయలుదేరే ముందు ప్రధానమంత్రి బ్రిటన్ నేతలతో భేటీకి ఆసక్తిగా ఉన్నట్లు ట్వీట్ చేశారు భారత్ బ్రిటన్ మధ్య గత కొన్ని సంవత్సరాలలో వాణిజ్యం సహకారం పెట్టుబడి సాంకేతికత ఆవిష్కరణ రక్షణ వంటి రంగాలలో సంబంధాలు విస్తరించాయన్నారు బ్రిటన్ ప్రధానమంత్రితో తన సమావేశంలో 2 దేశాలలో అభివృద్ధి ఉద్యోగాల కల్పన దిశగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు కాగా యూకే పర్యటన సందర్భంగా మోదీ బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్తో ఇవాళ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు అలాగే బ్రిటన్ కింగ్ చార్ల్స్ III కూడా మోదీ భేటీ అవుతారు ఇక భారత్లో పెట్టుబడులు పెట్టేలా భారత్ బ్రిటన్ బిజినెస్ లీడర్లతో సైతం మోదీ భేటీ అవుతారు ఇక దేశాధినేతల సమావేశంలో ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చిస్తారు భారత్ నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను తిరిగి అప్పగించడం వ్యాపారం సాంకేతికత పరిశోధన ఆవిష్కరణలపై పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా చర్చలు జరుగుతున్నాయి ప్రధాని హోదాలో మోదీ 4వసారి బ్రిటన్లో పర్యటిస్తున్నారు సమాచార వినోద రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రసార భారతి డీడీ ఫ్రీ డిష్ డిటిహెచ్ ప్లాట్ఫారం చెప్పుకోదగిన స్థాయిలో పురోగతి సాధిస్తుంది పెద్ద పెద్ద పట్టణాలు మొదలుకొని మారుమూల గ్రామాలు గిరిజన ప్రాంతాల ప్రజలు సైతం ప్రసార భారతి డీడీ ఫ్రీ డిష్ డిటిహెచ్ ప్లాట్ఫామ్ సేవలు వినియోగిస్తున్నాయి మరిన్ని వివరాలు సమాచార వినోద రంగం కొత్త పుంతలు తొక్కుతోంది ఒకప్పుడు యాంటీనాతో మాత్రమే అందుబాటులో ఉండే టెలివిజన్ సేవలు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రసార భారతి డీడీ ఫ్రీ డిష్ డిటిహెచ్ ప్లాట్ఫామ్ కారణంగా మహానగరాలు పట్టణాలతో పాటు మారుమూల గ్రామీణ ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి దీంతో దేశంలో డీడీ ఫ్రీ డిష్ ద్వారా ఉచితంగా డైరెక్ట్ టు హోమ్ డిటిహెచ్ ఛానళ్లను వీక్షిస్తున్న ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది 2018లో డీడీ ఫ్రీ డిష్ ఛానళ్లను చూస్తున్న వారి సంఖ్య 3,30,00,000గా ఉండేది 2024 నాటికి ఈ సంఖ్య 4,90,00,000కు చేరింది కేంద్ర సమాచార ప్రసార సహాయ మంత్రి ఎల్ మురుగన్ లోక్సభ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఎంపీలు డాక్టర్ బైరెడ్డి శబరి అప్పల్ నాయుడు ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఉచితంగా ఛానళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రసార భారతి డీడీ ఫ్రీ డిష్ డిటిహెచ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది దేశవ్యాప్తంగా మారుమూల సరిహద్దుల ప్రాంతాల్లో కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా దూరదర్శన్తో పాటు పలు ప్రైవేట్ ఛానళ్లు ప్రసారం అవుతున్నాయి
డిటిహెచ్ ప్లాట్ఫామ్పై దక్షిణాది భాషలకు చెందిన ఛానళ్లు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకుగాను డీడీ ఫ్రీ డిష్ ఛానళ్ల ఈ వేలంలో దక్షిణాది భాషల ఛానళ్లకు ప్రత్యేక స్లాట్లను కేటాయించింది. గత ఏడాది ఏప్రిల్లో టీవీ9 తెలుగు సహా 3 ఛానళ్లు డీడీ ఫ్రీ డిష్ ప్లాట్ఫామ్పై అందుబాటులోకి వచ్చాయి. దూరదర్శన్కు చెందిన డీడీ తమిళ్, డీడీ యాదగిరి సహా పలు ప్రాంతీయ ఛానళ్లు డీడీ ఫ్రీ డిష్ ద్వారా ఇప్పటికే ప్రసారమవుతున్నాయి. సమాచారంతో పాటు వినోదాన్ని పంచుతున్న ఈ ప్లాట్ఫామ్పై 27 విద్యా సంబంధిత ఛానళ్లు కూడా డీడీ ఫ్రీ డిష్లో అందుబాటులోకి ఉన్నాయి. ప్రసార భారతి డీడీ ఫ్రీ డిష్ డిటిహెచ్ ప్లాట్ఫామ్ను రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మరిన్ని ఛానళ్లు ఈ ప్లాట్ఫామ్పై అందుబాటులోకి రావడంతో పాటు వినియోగదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరగనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 30 రోజుల్లోగా రిజర్వేషన్లు ఖరారు చేసి సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగుస్తామన్నారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యా, ఉద్యోగ అవకాశాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలపడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఆరోపించారు. కులగణన రిజర్వేషన్లపై కాంగ్రెస్ జాతీయ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో చర్చిస్తామన్నారు. మిగతా భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కులగణన అంశాలను ఉభయ సభల్లో కాంగ్రెస్ ఎంపీలకు, మిత్రపక్షాల ఎంపీలకు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సర్వే ప్రకారం రాష్ట్రంలో 56.4% బీసీలు, 17.45% ఎస్సీలు, 10.08% ఎస్టీలు, 10.09% ఉన్నత వర్గాల వారు ఉన్నారని సీఎం చెప్పారు. తెలంగాణ వేసిన రోడ్ మ్యాప్ను దేశవ్యాప్తంగా కులగణన సేకరణకు కేంద్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఉపరాష్ట్ర పదవిని ఈ దఫా దత్తాత్రేయకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ బీసీలకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ ఉదయం ఆయన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కలవనున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంపై వారితో చర్చించనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక వర్గాల వారీగా వివరాలపై క్షుణ్ణంగా వివరించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించుకుని కేంద్రానికి పంపిన 2 బీసీ బిల్లులను లోక్సభతో పాటు రాజ్యసభలో ఆమోదించి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో పెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలను సీఎం రేవంత్ కోరనున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. 90 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. ఆ ఎన్నికల నిర్వహణ కోసం 30 రోజుల్లో రిజర్వేషన్లను కూడా నిర్ణయించాలి అని. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించిన బిల్లుల యొక్క ఆమోదం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మా మంత్రివర్గ సహచరులు, పార్లమెంట్ సభ్యులు కలిసి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాల్లో కురిసిన వర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 28,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లాలోని వాజేడులో కుండపోత వర్షం కురిసింది. వాజేడు మండలం పేరూరులో 30.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోగత జలపాతం పొంగి పొర్లుతూ జలకళ సంతరించుకుంది. హైదరాబాద్లోని జంట జలాశయాలకు నీటిని అందించే మూసీ, ఈసీ నదుల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికే జంట జలాశయాల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది.
రాష్ట్రంలోని భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ సివి ఆనంద్తో పాటు కలెక్టర్ దాసరి హరిచంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మెట్రో వాటర్ వర్క్స్, ట్రాఫిక్ తదితర అధికారులతో మాట్లాడారు. హైదరాబాద్లో ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కాగా తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అత్యంత భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే వీలుందని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి మళ్లీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. కేపీహెచ్బీ, గాజుల రామారం, మహదేవపురం, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరోవైపు మియాపూర్, పటాన్చెరు, అల్వాల్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఖైరతాబాద్, అమీర్పేట్, బేగంపేట్, ఉప్పల్ ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఇదిలా ఉంటే 2-3 రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం, మంగళవారం, బుధవారం నగరంలో భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, అల్పపీడన పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా మున్నేరు, ఆకేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మున్నేరు వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. దీంతో గత అనుభవాల నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అక్కడి తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, మున్నేరు వద్ద వరద ప్రవాహం ప్రస్తుతం ఎలా ఉంది? నిన్న సుమారు 11 అడుగుల వరకు ప్రవహించిన తగ్గుతూ 9 అడుగులు వచ్చింది. ఇక్కడ వరద కూడా వరంగల్ వైపు వర్షాల కారణంగా ఇక్కడ మున్నేరు గత ఏడాది వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన అనుభవాల దృష్ట్యా రమేష్, ఇంకా ఆ దృశ్యాలు ఇంకా మన కళ్ళ ముందే ఉన్నాయి. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వరదల కారణంగా దాదాపుగా 1% వరకు ముఖ్యమంత్రి వరదలకు ఇక్కడ అధికారులు ముందస్తుగానే చర్యలు జరిగింది. ఇక్కడ లోకల్ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పరివాహక ప్రాంతాలు కూడా వరద ప్రభావం కారణంగా ఆ వరదను చూసుకుంటూ ఖాళీ చేయడానికి కూడా అధికారులు వారికి చదువుకోను హైదరాబాద్ కేంద్రాలు కానీ ఇలాంటివి కూడా ఏర్పాటు చేసి అలాగే ఇక్కడ పోలీస్ శాఖ అధికారులు కూడా ఇక్కడ మున్నేరు ప్రాంతంలో ఎవరు రాకుండా కూడా ఇక్కడ భద్రతా చర్యలు కూడా చేపట్టడం. అలాగే రమేష్, ఈ ఆర్సీ వాల్ మున్నేరు నుంచి ఖమ్మం లోతట్టు ప్రాంతాల ప్రజలకు రక్షణ కవచంగా కల్పించేందుకు చేపడుతున్నది ప్రభుత్వం. ఈ ఆర్సీ వాల్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి? చేపడుతున్నారు. సుమారు 7 కిలోమీటర్లు అంటే ఇందుకోసం ప్రభుత్వం 640 కోట్ల రూపాయలు ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఇక్కడ మొక్కలగడ్డ ప్రాంతం జరిగినటువంటి గోపాల్ ఇక్కడ ఉన్నారు. ఈ నడి కూడా ఆ గతంలో జరిగినటువంటి వరదల పరిస్థితి, ఇప్పుడు జరగబోయే పరిస్థితి కూడా అడిగి తెలుసుకుందాం. లాస్ట్ టైం 35 అడుగులు మనకు రావడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా ప్రకాష్ నగర్, బొక్కలగడ్డ అయితే దాదాపు ఒక 10 డివిజన్లు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఘోరంగా నష్టపోయినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు, మంత్రులు కానీ, అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ముందే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అందరినీ ముందు జాగ్రత్తగా వారికి ముందుగానే చెప్పడం, సమాచారం ఇవ్వడం జరిగింది. నిన్న పొద్దున దాదాపు 13 నుంచి 14 అడుగుల వరకు పెరిగి మీకు తగ్గుకుంటూ మళ్ళీ ఈ రోజు మార్నింగ్ 7 నుంచి చూస్తున్నాం మనం 9 నుంచి 10 అడుగులు ఇప్పుడు అలాగే ప్రవహిస్తూనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే జనాలంతా ఇక్కడ ఉన్న గతంలో జరిగిన వైపరీత్యాన్ని దృష్టిలో పెట్టుకొని
చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంకేమైనా పైన ఎత్తున ఏమైనా అవేర్నెస్ గా పైన ఏమైనా వర్షాలు ఉంటే మాకు మీ ఛానల్ ద్వారా తెలియవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అది గతంలో చూసుకున్నట్లయితే వరదలు వస్తాయి, ఇక్కడ అధికారులు కూడా ముందస్తు చర్యలు చేపట్టారు. అలాగే ఇప్పుడు మనం ప్రాంతాన్ని కూడా ఈ లోతట్టు ప్రాంతం ఇక్కడ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి సూచనలు ఇస్తూ ఎగువన పెరుగుతున్న వరద కారణంగా ఇక్కడ కూడా జరిగింది. ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ రమేష్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి, లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు తిరిగి స్వాగతం. ములుగు జిల్లాలోనూ రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా పంట పొలాలు, మోటార్లు నీట మునిగాయి. పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మంగపేట మండలం మల్లూరులో అత్తచెరు తూమ్ లీకేజ్ అయి ఊళ్ళోకి వరద పోటెత్తింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి వరదకు అడ్డుకట్ట వేశారు. మరోవైపు ఏటూరు నాగారం మండలంలోని జంపన్నవాగు ప్రవాహానికి తాత్కాలిక రహదారి కొట్టుకుపోయి మాల్యాలకొండాయి, గోవిందరాజు కాలనీ, ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షాలపై ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ మాట్లాడుతూ, నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు గోదావరి, జంపన్నవాగు ఉప్పొంగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో బోగదా జలపాతం సందర్శన కోసం ఎవరూ రావద్దని ఏఎస్పీ సూచించారు. మొత్తం ఓవర్ నైట్ చాలా వర్షం పడింది మన ములుగు జిల్లాలో, ఎస్పెషలీ ఏటూరు నాగారం సబ్ డివిజన్ అండ్ వెంకటాపురం మండల్లో. వెంకటాపురంలో మొత్తం ఓవర్ నైట్ అరౌండ్ 250 mm వర్షం పడింది. ఇది మొత్తం స్టేట్లో హైయెస్ట్ ఇన్ 1 డే ఓవర్ నైట్ టిల్ మార్నింగ్. వెంకటాపురం నుంచి చెల్లా రూట్ బ్లాక్ అయింది, స్టేట్ హైవే. కన్నగూడెం బ్రిడ్జ్ దగ్గర వాటర్ వెళ్ళిపోయింది. సెకండ్ థింగ్, మంగాపేటలో కొన్ని రూట్స్లో ఇంటర్నల్ రూట్స్ బ్లాక్ అయింది, కానీ ఇప్పుడు వాటర్ వెళ్ళిపోతుంది. ప్లీజ్ బీ అలర్ట్, అప్రమత్తంగా ఉండాలి. అతి అవసరం అయితే కూడా బయట వెళ్ళొద్దు. అండ్ ఈరోజు ఇంకా ఒక థండర్ బోల్ట్ నుంచి ఒక డెత్ అయింది ఒక వ్యక్తికి. ప్రస్తుత సీజన్కు సరిపడా ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నిర్మల్ కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో గల గాయత్రి ఫెర్టిలైజర్తో పాటు కొండాపూర్ గ్రామంలోని పలు ఎరువుల దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే నకిలీ విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. స్థాయికి మించి ఎరువులు, పురుగుల మందులు వాడొద్దని అధికారుల సూచన మేరకే వినియోగించాలన్నారు. వీలైనంత వరకు సహజ ఎరువులు, క్రిమిసంహారకాలపైనే వినియోగించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిషాషా అభినవ్ సూచించారు. ప్రస్తుతానికి నిర్మల్ అర్బన్లో ఉన్నాను, అది ఇప్పుడు నిర్మల్ రూరల్లో కూడా పోతున్నాను. సో ఇది సీజన్, ఇది పంట సీజన్. ఇది ఎప్పుడో యూరియా ఇంకా డిఏపి కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన జిల్లాలో కూడా ప్రత్యేకంగా ప్రతి ఫర్టిలైజర్ షాప్లో యూరియా ఇంకా డిఏపి అవైలబుల్ ఉండాలి కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2 months నుంచి ప్రతి ఫర్టిలైజర్ షాప్కి ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రతి యూరియా షాప్ అండ్ ఫర్టిలైజర్ షాప్స్లో వాళ్ళు రేట్ కార్డ్ డిస్ప్లే చేయాలి. దీనికి కూడా ప్రత్యేకంగా సూచన ఇవ్వడం జరిగింది. అది రేట్ చూసి, ఎక్స్పైరీ చూసి
మీరు ఫర్టిలైజర్ తీసుకుపోవాలి. అదే ఒకటి. ప్లస్ అక్కో ఫర్టిలైజర్ యూజ్ చేస్తేనే మీకు ఒక్కో పంట వస్తుంది, అలాంటి కూడా లేదు. ఎందుకంటే అక్కో ఫర్టిలైజర్ యూజ్ చేస్తేనే కూడా మీకు అవుట్పుట్ అక్కో ఉంటుంది, అలాంటి ఏం సైంటిఫిక్గా లేదు. కాబట్టి తక్కువ ఫర్టిలైజర్ యూజ్ చేసేసేయండి, అదే నా రిక్వెస్ట్. సార్ బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. మూడు కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది, అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. లోక్సభలో 3 రోజు కూడా వాయిదా పర్వం కొనసాగింది. బీహార్లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్పై చర్చించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద విపక్షాల సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఎస్ఐఆర్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల గందరగోళం మధ్యనే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దేశ ప్రజలు తమ ప్రవర్తనను గమనిస్తున్నారని, ప్రశ్నోత్తరాల సమయాన్ని అనుమతించాలని స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అంతరాయం కలిగించడం, సభలో ప్లకార్డులు ప్రదర్శించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దేశించిన నియమాల ప్రకారం అంశాలపై చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ 2 సార్లు సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశమైన తర్వాత కూడా విపక్షాలు తీరు మార్చుకోకపోవడంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఉదయం సభ సమావేశం కాగానే పలువురు సభ్యులు ఇచ్చిన నోటీసులను చర్చకు చేపట్టేందుకు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లి కార్యకలాపాలను అడ్డుకోవడంతో రాజ్యసభ 3 సార్లు వాయిదా పడింది. విపక్షాల ఆందోళన మధ్యనే సముద్రం ద్వారా వస్తువుల రవాణా సవరణ బిల్లును కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ సభలో ప్రవేశపెట్టారు. దేశంలోని ఒక ఓడరేవు నుంచి మరొక ఓడరేవుకు, ప్రపంచంలోని ఇతర ఓడరేవులకు వస్తువులను రవాణా సవ్యంగా జరిగేలా ఈ బిల్లును తీసుకువచ్చినట్లు సోనోవాల్ తెలిపారు. ఈ బిల్లును అనుమతించిన చైర్మన్ స్థానంలో ఉన్న భువనేశ్వర్ చర్చను ప్రారంభించారు. అయితే విపక్షాల ఆందోళనతో రాజ్యసభను గురువారానికి వాయిదా వేశారు. కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ జాతీయ క్రీడా పాలన బిల్లు, జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు క్రీడల అభివృద్ధి, ప్రోత్సాహం, క్రీడాకారుల సంక్షేమంకు ఉద్దేశించిందని పేర్కొన్నారు. అలాగే జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు ద్వారా క్రీడాకారుల్లో పారదర్శకత పెంచుతుందన్నారు. ఒలింపిక్ చార్టర్, పారాలింపిక్ చార్టర్, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను క్రీడాకారులు పాటించేలా ఈ బిల్లు ప్రోత్సహిస్తుందని మాండవీయ అన్నారు. క్రీడలకు సంబంధించిన ఫిర్యాదులు, వివాదాలను పరిష్కరించడం కూడా ఈ బిల్లు లక్ష్యమని కేంద్ర మంత్రి చెప్పారు. బీహార్ ప్యాకేజీలో భాగంగా చేపట్టిన రైల్వే ప్రాజెక్టులపై జేడీయూ ఎంపీ లవ్లీ ఆనంద్ అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. బీహార్లో 11 ఏళ్ల క్రితం రైల్వే బడ్జెట్ 1,132 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేదని, ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది 9 రెట్లు పెరిగి 10,000 కోట్లకు చేరిందన్నారు. బీహార్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా భాగమతి నదిపై రైల్వే ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని, 98 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, 8 వందే భారత్, 5 అమృత్, 1 నమో భారత్ రైళ్లు ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. అలాగే 218 ఫ్లైఓవర్లు చేపట్టినట్టు సభకు వెల్లడించారు. తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావాలని, ఇక్కడ యువతకు ఉపాధి దక్కాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సంకల్పమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సిఐఐ, ఫిక్కీ, ఎఫ్టీసీసీఐ, ఏలిప్, టిఫ్, టాప్మా, టీఎస్టీఎంఏ తదితర పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడారు. తెలంగాణ పురోగతిలో భాగస్వామ్యం అవుతున్న పారిశ్రామికవేత్తలకు అన్ని రంగాలుగా అండగా ఉంటామన్నారు.
చట్టాలు నిబంధనల పేరిట వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమను కాపాడుకుంటామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ముందుకెళ్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు. 200 కోట్ల ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఆర్టీసీ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు సౌకర్యంతో 200 కోట్ల మహిళా ప్రయాణికులు 6,800 కోట్ల రూపాయలను ఆదా చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 2023 డిసెంబర్ 9న ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రభుత్వం చెల్లించిన ఆదాయంతో కొత్త బస్సులను కొనుగోలు చేసే స్థాయికి ఆర్టీసీ ఎదిగిందన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనే పథకం ప్రవేశపెట్టినాం. మా ప్రభుత్వం ఏర్పడిన 3-4 రోజుల్లోనే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఈరోజు 16 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో 200 కోట్ల ప్రయాణాలు మా మహిళలు చేసింది. దాదాపుగా 6,800 కోట్ల రూపాయలు మా మహిళలు ఆదా చేసుకున్నారు. అంతేకాకుండా చదువుల కోసం, ఉపాధి కోసం, వ్యాపారం కోసం, మార్కెటింగ్ కోసం మా మహిళలు దూర ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులో చాలా సేఫ్గా సునాయాసంగా ప్రయాణాలు చేసుకుంటున్నారు. ఇది ఒక పెద్ద విప్లవం. భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్పగా ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం లేదు. హైదరాబాద్లోని ఎస్హెచ్జీ మహిళలకు త్వరలోనే వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో 20,000 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం ఇప్పటివరకు 200 కోట్ల జీరో టికెట్లను జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించారు. హైదరాబాద్ ఎంజీబీఎస్లో నిర్వహించిన ఆర్టీసీ సంబరాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ తమ ప్రభుత్వం లాభాల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ ఉచిత ప్రయాణం వల్ల మహిళలకు మేలు జరిగిందన్నారు. సంస్థ కూడా నష్టాల నుంచి గట్టెక్కిందని పేర్కొన్నారు. భారత్లో ఉన్న అన్ని వార్తాపత్రికలు, మ్యాగజైన్స్, టీవీ ఛానళ్లను న్యూస్ వైర్ ప్లాట్ఫామ్, ప్రసార భారతి షేర్డ్ ఆడియో విజువల్ ఫర్ బ్రాడ్కాస్ట్ అండ్ డిస్మినేషన్ పీబీ శబ్ద్లో నమోదు చేసుకోవాలని ఆహ్వానం పలికింది. దీని ద్వారా అధిక నాణ్యత వార్తలు, మల్టీమీడియా కంటెంట్ను ఉచితంగా పొందవచ్చు. మార్చి 2024లో ప్రారంభించిన పీబీ శబ్ద్ 40 కంటే ఎక్కువ విభిన్న వార్తలను కవర్ చేస్తూ బహుళ భారతీయ భాషలలో ప్రతిరోజు 800కి పైగా వార్తా కథనాలను అందిస్తుంది. ఈ ప్లాట్ఫామ్లో కీలకమైన జాతీయ, అంతర్జాతీయ సంఘటనల ప్రత్యక్ష దృశ్యాలు, కంటెంట్, వివరణాత్మక పరిశోధన ఆధారిత కథనాలు కూడా ఉన్నాయి. మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు సులభంగా దీన్ని పొందవచ్చు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, సమగ్రమైన పర్యావరణం మానవ హక్కు అని అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించింది. భూగోళాన్ని వాతావరణ మార్పుల నుంచి పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని దేశాలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని కోర్టు స్పష్టం చేసింది. పెరిగిపోతున్న భూతాపం నేపథ్యంలో వాతావరణ మార్పుల కారణంగా తాము చేయని తప్పిదానికి బలై నష్టపోతున్న దేశాలు అందుకు నష్టపరిహారం పొందడానికి అర్హత కలిగి ఉన్నాయని కూడా అంతర్జాతీయ కోర్టు పేర్కొంది. వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల్ని నిలువరించేందుకు ప్రతి దేశం తీసుకోవాల్సిన చర్యలు, అలా చర్యలు తీసుకొని దేశాలపై చేపట్టాల్సిన చర్యలు అనే అంశంపై బుధవారం వెలువరించిన తీర్పులో కోర్టు అభిప్రాయాలను వ్యక్తీకరించింది. ఈ తీర్పు ప్రపంచ దేశాలన్నీ విధిగా అనుసరించాలన్న నిబంధన ఏదీ లేదు. కానీ కోర్టు వెలువరించిన ఈ 500 పేజీల తీర్పు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో ఒక కీలక మలుపు కాగలదని భావిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అవినీతి నిరోధక సంస్థలను బలహీనపరిచేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీని ఫలితంగా రాజధాని కీవ్లో భారీ నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఆయన నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో, స్పెషలైజ్డ్ యాంటీ కరప్షన్ ప్రాసిక్యూషన్ ఆఫీసులను ప్రాసిక్యూటర్ జనరల్ ఆధీనంలోకి తీసుకొచ్చే బిల్లుపై సంతకం చేశారు. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నిర్ణయం రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకున్నట్లు జెలెన్స్కీ బుధవారం పేర్కొన్నారు. అవినీతి నిరోధక వ్యవస్థలు ప్రస్తుతం నాసిరకంగా పనిచేస్తున్నాయని, చట్ట ఉల్లంఘనకు శిక్షణకు ప్రాసిక్యూటర్ జనరల్ నిర్ధారిస్తారని వివరించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.